నా మందిరము ప్రార్థనా మందిరము, కానీ మీరు దీనిని దొంగల గుహగా మార్చేశారు. అతన్ని అంతమొందిద్దాం, చంపేద్దాం. అది ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి యేసుక్రీస్తు మీద అన్యాయపు తీర్పు తీర్చే ప్రయత్నం చేశారు. పిలాతు ముందుకు తీసుకెళ్లారు. లేనిపోని అభియోగాలు ఆయన మీద మోపారు. అంతేకాకుండా ఘోరంగా కొట్టించారు, సిలువ మోయించారు. ఫ్రైడే ఆయనను సిలువ వేసి చంపేశారు. ఇదంతా ఎలా జరిగింది? అసలు గురువారం రాత్రి ఏం జరిగింది? శుక్రవారము యెరూషలేములో ఏ సంఘటనలు చోటు చేసుకున్నాయి? వచ్చే ఫ్రైడే ఏ ఒక్కరు మిస్ కాకండి. మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని తీసుకురండి. ఎవరైతే బాగుపడాలని ఆశపడుతున్నారో, యేసు ప్రేమను గుర్తించాలని కోరుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించండి. రాబోయే శుక్రవారం ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు 4 ఆరాధనలు ఉంటాయి. కాబట్టి ఈ 4 ఆరాధనలో కూడా సిలువ ప్రదర్శన ఉంటుంది, కని విని ఎరువుని రీతిలో. కాబట్టి మీ ఫ్రెండ్స్ని, బంధువులను, ప్రాముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను తప్పక ఆహ్వానించండి. అలాగే ఈస్టర్ సర్వీస్, పునరుత్థాన దినం ఆరాధనలు, యేసుక్రీస్తు ఏ విధంగా సమాధిని గెలిచి తిరిగి లేచాడో ఈ అద్భుతమైనటువంటి పునరుత్థాన ప్రదర్శన కళ్ళ కట్టినట్టుగా చూపించబోతున్నాం. కాబట్టి మార్నింగ్ 4 o'clock ఉంటుంది కనుక సిద్ధపడి రండి. అలాగే నెక్స్ట్ ఆరాధన 9 గంటలకు, ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల ఆరాధన, సాయంత్రం 6 గంటలకు చివరి ఆరాధన. మీకు అనుకూలమైన ఆరాధనలో పాల్పంచుకోండి. క్రీస్తు పునరుత్థాన శక్తితో మీరు నింపబడి ఆయన పునరుత్థాన బలాన్ని మీరు పొందుకొని నిత్య జీవానికి వారసులగుటకు అద్భుతమైనటువంటి ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్థలం కర్ణాటి గార్డెన్స్, బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా, హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర, విజయవాడ హైవే, ఆటోనగర్, వనస్థలిపురం, హైదరాబాద్.